హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఒక మంచి స్వీట్ రోల్ని చేసి చూపిస్తానండి. జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే అవిసె గింజలతో బెల్లం లేకుండా షుగర్ లేకుండా స్వీట్ని చేసి చూపిస్తానండి. ఇది రోజుకొకటి తింటే గనక మీ జుట్టు నమ్మలేనంత పొడవుగా పెరుగుతుంది. ఇవి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకొకటి తప్పకుండా తినాలండి. ఇక ఈ రోల్స్ని ఎలా చేయాలో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి. ఇక ఈ రోల్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. అది కూడా నేను ఈరోజు మీకు ఇండక్షన్ పైన స్వీట్ని ఎలా చేసుకోవాలి అని చేసి చూపిస్తానండి. నా దగ్గర ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది ఇండక్షన్ స్టవ్ ఉంది. దగ్గర ఒక 15 ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నానండి. గ్యాస్ అయిపోయినప్పుడు ఇది యూజ్ చేసుకుంటాను నేను. మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఇండక్షన్ పైన ఏది ఎలా వండాలి అని డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ముందు ఇండక్షన్ స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకుందాము. ఈరోజు నేను నాన్ స్టిక్ ప్యాన్ పైన చూపిస్తానండి. తర్వాత స్టీల్ గిన్నెలలో కూడా ఎలా వండుకోవాలి అని చూపిస్తాను. ప్యాన్ పెట్టిన తర్వాత ప్లగ్ పక్కనున్న స్విచ్ని ఆన్ చేసుకుంటే ఇక్కడ లైట్స్ వస్తాయండి. తర్వాత ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసినప్పుడు ఆన్ అని డిస్ప్లే కనిపిస్తుందండి మనకి. ఆన్ డిస్ప్లే అయిన తర్వాత ఆన్ ఆఫ్ బటన్ పక్కన మెన్యూ బటన్ ఉంటుందండి. ఆ బటన్ ఒత్తుకుంటే మనకు మెన్యూ డిస్ప్లే అవుతుందండి. మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేస్తే నేను ఒక వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు ప్యాన్లో 1 కప్పు అవిసె గింజలను వేసుకొని వేయించుకోవాలి. మీకు గ్యాస్ అయిపోతే కనుక మీరేం చేస్తారు అని నాకు ఒక కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ కూడా కొట్టండి. మీకు ఇండక్షన్ పైన ఇంకా ఏమైనా వంటలు చూపించమంటే చేసి చూపిస్తానండి, ఒక కామెంట్ పెట్టండి. నేను దగ్గర ఒక 15 ఇయర్స్ నుంచి ఈ ఇండక్షన్ స్టవ్ని గ్యాస్ అయిపోయినప్పుడల్లా వాడుతున్నానండి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రిపేర్కి రాలేదండి. అవిసె గింజలని ఒక 15 నిమిషాల దాకా తక్కువ హీట్లో వేయించుకోవాలి. అవిసె గింజలని తక్కువ హీట్లో బాగా వేయించుకుంటేనే రుచిగా ఉంటుంది, లేకపోతే అసలు తినలేమండి. అవిసె గింజలు ఇలా చక్కగా వేగిపోవాలి. తర్వాత ఆఫ్ బటన్ ప్రెస్ చేసుకుంటే స్టవ్ ఆఫ్ అయిపోతుందండి. ఇప్పుడు అవిసె గింజలని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇండక్షన్ స్టవ్ని కూడా మెయింటైన్ చేయడం ఈజీనేనండి, పెద్ద కష్టమేమీ కాదు. అవిసె గింజల్ని ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇండక్షన్ స్టవ్ని ఆన్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని 5 బాదం పలుకులను, ఒక 7-8 కాజుని, గుప్పెడు సన్ఫ్లవర్ సీడ్స్, గుప్పెడు పంప్కిన్ సీడ్స్ని కూడా తీసుకొని ప్యాన్లో వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని లైట్గా వేయిస్తే చాలండి. డ్రై ఫ్రూట్స్ని లైట్గా వేయించిన తర్వాత ఇండక్షన్ స్టవ్కి ఆఫ్ బటన్ ప్రెస్ చేసి డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మళ్ళీ ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి వేయించుకోవచ్చండి. కొబ్బరి పొడిని కూడా కాస్త రంగు మారే వరకు చక్కగా వేయించుకోవాలి. కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా అవిసె గింజలను వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఖర్జూరాలను గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఖర్జూరాలను మీరు తినే తీపికి తగ్గట్టుగా వేసుకోండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఖర్జూరపు గింజల్ని కూడా పడేయకుండా ఎలా యూస్ చేసుకోవాలో ఒక వీడియో కూడా పెడతానండి. మరి మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టి తీసిన తర్వాత అందులోనే కొబ్బరి పొడిని కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నేను కొబ్బరి పొడి మిక్సీ పట్టేటప్పుడు ఒక 3 ఇలాచీలను వేసుకున్నానండి. ఆ క్లిప్పు మిస్ అయ్యింది. మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ కలిపి ఒక పెద్ద గిన్నెలో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటే రోల్స్ కూడా చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి. ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని స్వీట్ తక్కువ ఉంటే ఇంకొంచెం ఖర్జూరాను వేసుకోవచ్చండి. కానీ నాకు ఈ రోల్స్ అనేది ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే నేను ఇందులో ఏం వేస్తానో తెలుసా? ఏమీ లేదండి, కాస్త నెయ్యిని కరిగించుకొని వేసుకుంటున్నాను. నెయ్యిని వేయడంతో ఈ రోల్స్ అనేది ఇంకా హెల్తీగా బాగా కమ్మగా రుచిగా ఉంటాయి. అవిసె గింజలను తినడం వలన జుట్టు హెల్తీగా పొడవుగా దృఢంగా పెరుగుతుందండి. అంతేకాకుండా మనము బరువును కూడా తగ్గవచ్చు. మీరు కావాలంటే దీన్ని లడ్డూలా కూడా చుట్టుకోవచ్చండి. ఎప్పుడు లడ్డూలానే అవుతున్నాయని ఇలా వెరైటీగా రోల్స్లా చేశాను అంతే. ఈ రోల్స్కి కొన్ని డ్రై ఫ్రూట్స్ని అంటిస్తే ఇంకా డిఫరెంట్ రోల్స్ రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అన్నీ ఈ విధంగానే రోల్స్ చేసుకొని రోజుకొకటి తినేసేయండి. అంతే, అవిసె గింజల రోల్స్ రెడీ అయిపోయినాయి.